విజన్ వితౌట్ అన్ ఆప్షన్. ఇట్స్ నో ఆప్షన్ అంటే ఇంక వేరే దారి లేదు. ఈ దర్శనం తప్ప వేరే దారి లేదు. ఇది ఆప్షన్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఉంటాం. కొన్ని ఉంటాయి ఓకే ఆప్షన్, ఓకే కొన్ని ఉంటాయి ఆప్షన్స్, కొన్నేమో మ్యాండేటరీ తప్పదు, కొన్నేమో ఇంకా కంపల్సరీ అన్నమాట. ఈ తరం వారికి, ఈ తరం విశ్వాసులకు, రాబో తరం వారికి ఇది ఆప్షన్ లేదనమాట. ఓకే, చెవు గలవాడు వినుగాక ఈరోజు. కానీ యేసుప్రభు వారు చెవులు గలవారు వినుగాక అంటే అర్థం ఏంటి? వాక్యము అర్థమయ్యే సామర్థ్యము ఉందా? రైట్. మళ్ళీ అందులో కూడా ఉంటాయి. కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి, రాతి నేల మీద పడతాయి, కొన్నేమో మంచి నేల మీద పడి 30 60 100 ఫలిస్తాయి. ఇప్పుడు జరుగుతున్నది, ఇంతకుముందు జరిగినది, చరిత్రలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే దాన్ని వాక్యంలో చూసి ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది, ఇంతకుముందు ఇలా ఎందుకు జరిగింది, సో దీనికి ఏం చేస్తే బాగుంటుంది, ఈ తరము నుంచి ఏం మొదలు పెడితే వచ్చు తరములకు బాగుంటుంది, అది దేవుని చిత్తమా అనే వాక్యంలో చూసుకుంటే మనకి పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే వాక్యంలో దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ద వర్డ్. ఇప్పుడు మీరు చూస్తే పాతకాలం ఒక 50 సంవత్సరాల నాటి ఉండే టెక్నాలజీ ఇప్పుడు పనిచేయదు. 10-20 సంవత్సరాల ముందు ఉండే టెక్నాలజీ ఇప్పుడు పనిచేయదు. ఇంతకుముందు 2G 3G ఉండేది, ఇప్పుడు ఏజీ వచ్చింది, 5G వచ్చేసింది. నువ్వు ఇంకా 1G 2Gలో ఉంటే తిరుగుతూ ఉంటుంది ఇలాగా. సో ఇట్ టేక్స్ టైం. కానీ దేవుని వాక్యము ఆది యందు ఉన్నప్పటికీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగినా, ఎన్ని సంవత్సరాలు ఇంకా జ్ఞానం పెరిగినా అది మటుకు మానవాళికి అన్ని రంగాల్లో పనిచేస్తూనే ఉంటుంది. యూనో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇన్ఫ్యాక్ట్ జ్ఞానము ఒకానొక కాలంలో జ్ఞానం పెరుగుతుంది అని కూడా వాక్యం చెప్పింది, అవునా కదా? జ్ఞానం పెరిగి మనుషులు అటు ఇటు తిరుగుతారంట. ఇప్పుడు మీరు చూస్తే ఆకాశంలో ఇప్పుడు ఎన్ని ఫ్లైట్లు ఉంటాయో తెలుసా? ఇప్పుడు చూస్తే మనం ఈ భూలోకంలో ఆకాశంలో ఎన్ని ఫ్లైట్లు తిరుగుతూ ఉండండి, ఎవరైనా చెప్పగలరా? దగ్గర 1,00,000 ఫ్లైట్లు, 1,00,000 విమానాలు తిరుగుతున్నాయి ఆకాశంలో. ఆ దేశం ఈ దేశం అటు ఇటు తిరుగుతున్నాయి అన్నమాట. సో జ్ఞానము పెరుగుతుందంట. ఏం పెరుగుతుంది? జ్ఞానం. అంటే చూడండి, ఫ్లైట్ టెక్నాలజీ. లెట్స్ టాక్ అబౌట్ ద విజన్ ఈజ్ ద డెమాన్స్ట్రేటర్స్ ఆఫ్ ద కింగ్డమ్. విజన్లో ఫస్ట్ పాయింట్ డెమాన్స్ట్రేటర్స్ ఆఫ్ ద కింగ్డమ్. 1 శామ్యూయేలు 12, 1 శామ్యూయేల్ 12:6. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మోషే అహరోనును పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిస్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలులతో యుద్ధము చేసిరి. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను, అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. ఇక్కడ సమూయేలు భక్తుడు ఇజ్రాయేలీలకు వారి చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ రిమైండింగ్ త్రూ శామ్యూయల్ ద ప్రాఫెట్ ద హిస్టరీ of how he delivered his people whenever they went into captivity, when they lost their faith in their own God and turned towards others. వారు ఈ దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టి పక్కకెళ్ళినప్పుడు ఏ రీతిగా వాళ్ళు బానిసలు అయ్యారు, దేవుడు విడిపించాడు అని సమూయేలు వారిని గద్దిస్తున్నాడు. ఓకే,
14వ వచనం చూద్దాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఇక్కడ మాట చెప్తున్నాడు, మాటలు ఏమని, ఇదిగో మీరు ఈయన ఆజ్ఞలు పాటించాలా. చరిత్ర చెప్తున్నాడు, చరిత్ర చెప్పాడు, బాగుంది. ప్రస్తుతము మీ విశ్వాసం నిలకడగా ఉండాలనేది కూడా సమూయేలు భక్తుడు చెప్తున్నాడు. నౌ Samuel is telling them to be steadfast in their faith. Okay, right, let's read verse 16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. Now he is telling, now చూడండి, ఇప్పుడు డెమాన్స్ట్రేటర్స్ ఆఫ్ కింగ్డమ్ అంటే ఏంటి? దేవుని రాజ్యము యొక్క ప్రత్యక్షతను చూపించువారు. ఒక రకంగా క్లియర్గా చెప్పాలంటే దేవుని రాజ్యము యొక్క శక్తిని చూపించువారు అనమాట. ఓకే, అందులో మొదటగా ఎవరిని ఎన్నుకున్నాను? శామ్యూయల్. ఓకే, నౌ హీ ఈస్ టెల్లింగ్ దెమ్, లుక్, ఐ విల్ షో యూ ఏ గ్రేట్ థింగ్. నౌ దేర్ ఫోర్ స్టాండ్ అండ్ సీ దిస్ గ్రేట్ థింగ్ విచ్ ద లార్డ్ విల్ డూ బిఫోర్ యువర్ ఐస్. ఇదిగో నీ కళ్ళ ముందు. వీళ్ళు విశ్వాసులా? ఎవరితో మాట్లాడుతున్నాడు? విశ్వాసులతోట ఇజ్రాయేలీలు విశ్వాసులతోటే కొన్ని తరాల నుంచి ఈస్ బిన్ టాకింగ్ టు పీపుల్ who had been believing God since a long time, because they fell many times into unbelief and God restored them whenever they became captive by their enemies. ఇప్పుడు చరిత్రను చూపించి మందలించి ప్రస్తుత విశ్వాసములో నిలకడగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? చూడండి, ఒక గొప్ప కార్యము చేస్తాను అని 18వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ వర్స్ 18. వాట్ డిడ్ హి సే? సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి. So Samuel called unto the Lord, and the Lord sent thunder and rain that day, and all the people greatly feared the Lord and Samuel. వాళ్ళకి దేవుని రాజ్యం యొక్క శక్తిని చూపించాడంట. ఏం చూపించాడు? ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంట? ఉరుము వర్షము పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలునకును బహుగా భయపడారు. అంటే వారి విశ్వాసము నిలకడగా ఉండడానికి బలం వచ్చిందా లేదా? రైట్, అంటే అటు ఇటు వెళ్ళిపోకుండా. సో ఇక్కడ చూస్తే శామ్యూయల్ ఈజ్ ఎ డెమాన్స్ట్రేటర్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని యొక్క వాక్యాన్ని చూసి హెచ్చరించడమే కాదు, ఆ వాక్యంలో నిలకడగా ఉండమని బోధించడమే కాదు, ఒక సూచక క్రియను కూడా చూపించాడు. అవునా కదా? రైట్. నెంబర్ 2, లెట్స్ టాక్ అబౌట్ ఎలైజా. ఏలియా అంటాం తెలుగులో, అవునా కదా? ఏలియా భక్తుడిది చూద్దాం. సో ఇక్కడ దేవుడు ఎవరినైనా ట్రైన్ చేస్తే, ఇఫ్ గాడ్ ట్రైన్స్ సంబాడీ, స్టూడెంట్ అవ్వచ్చు, మదర్స్ డీకోడ్ అంటే తల్లులు పిల్లల మీద పెట్టాల్సినటువంటి సులువైన కాడి, భవిష్యత్తులో ఆశీర్వదించే కాడి. అవును కదా? ఆ డీకోడ్ గురించి చెప్పాను, ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇద్దరు భక్తుల ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎవరెవరు ఎగ్జాంపుల్స్? దావీదు, దానియేల్. దానియేల్ ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నాడు? దావీదుని చూసి నేర్చుకున్నాడు. ఓకే, సో అలా నేర్చుకోవడం, అలా చేయడం వల్ల వాళ్ళు ఏమయ్యారో కూడా చెప్పాను. అవునా? దావీదు ఏమయ్యాడు? ఎందుకు అలా చేశాడు దావీదు? ఎందుకంటే ఆయన దేవుని హృదయానుసారుడు గనక. అదే కాకుండా దేవుని చిత్తమంతటిని నెరవేర్చువాడు కాబట్టి అలా చేశాడు. దాన్ని చూసి ఎవరు నేర్చుకున్నారు? దానియేలు నేర్చుకున్నాడు. దానియేలు ఏమయ్యాడు? బహుప్రియుడయ్యాడు. భూలోక సాక్షులు. అది దర్శనముగా ఉంటే ఏం జరుగుతాయి అనేది కూడా చెప్పాను. రైట్, ఓకే. నా అలా దర్శనం ఉంటే దేవుని యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది విశ్వాసులు? ఎవరైనా అవ్వచ్చు. అరే నేను అర్హుడిని కాదనడానికి లేదు. అందుకని ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? జాలర్లను ఎన్నుకున్నాడు. జాలర్ని ఎన్నుకొని దేవుని రాజ్యం యొక్క సామర్థ్యాన్ని వారి ద్వారా చూపించాడు. ఏ రీతిగా చూపించాడు? వారికి ఏం చెయ్యాలని చూపించాడు? అనేక మందిని ఏం చేశాడు ఆయన? మత్తయి 4లో
ఆఖరి 3 వచనాల్లో మరి మనము చూస్తే ఏ రకంగా ఆయన మనుషులను బట్టి జాలర్లుగా ఎలా తయారు చేశాడు, ఏం చూసి వారికి నేర్పించాడు. 4:19-25లో రండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పి ఏం చేశాడు, ఊరిని దేశాలని ఏం చేశాడు ఆయన, వచ్చిన రోగులందరినీ స్వస్థపరిచాడు. ఈ రీతిగా మీరు మనుషులను పట్టు జాలర్లు అవ్వండి. కానీ ఈ సామర్థ్యము ప్రతి విశ్వాసంలో ఉంది. ఎవరిలో ఉంది? ప్రతి విశ్వాసంలో. అందులోంచి బయటికి తీయడానికే మీ అందరిలోంచి అది నది వలె బయటకు వస్తుంది. నజరేయుడైన యేసయ్య తల నుంచి అరికాలు వరకు వారిని ముట్టి స్వస్థపరచండి. సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి. వచ్చు తరానికి స్వార్థ చెప్పినట్టు ఆ భార్యల గర్భాలను తెరిచి తల్లులుగా చేయండి నాయన. మేక్ దెమ్ మదర్స్ టుడే. అయా ప్రతి సమస్యను, వెన్నునొప్పి, చర్మ వ్యాధి, అయా రక్తస్రావము, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, తల నుంచి క్యాన్సర్, ఎయిడ్స్, HIV, liver problems, gallbladder problems, Lord, heal them, make them whole today. Head to toe, every pain, sickness, allergies, Lord, sinus, bless them and heal them. నూతన శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. Heal them, make them whole. Mental debility, panic attacks, Lord, bring them out of medication, heal them. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.